చెప్తాను. ఈ కాలాన్ని తట్టుకొని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే కూరగాయలు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. అయితే ఈ వేసవి కాలం వచ్చింది. మార్చి ఏప్రిల్ నెలలో ముఖ్యంగా కొన్ని కూరగాయలు పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో బెండకాయ, దొండకాయ, అలాగే సొరకాయ, దోసకాయ ఈ 4 కూరగాయలు ఏవైతే ఉంటాయో 4 కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ వేసవిలో తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కూరగాయల్ని సాగు చేసుకోండి. అలాగే ఆకుకూరలు సాగు చేసే వారికి ఇప్పుడు మంచి డబ్బులు వస్తాయని చెప్పుకోవచ్చు. ఆకుకూరల సాగులో తోటకూర అలాగే పాలకూర వేసుకోండి. మంచి డిమాండ్ ఉంటుంది, మంచి దిగుబడి వస్తుంది. అలాగే మార్కెట్లో కూడా మంచి రేట్ ఉంటుంది కాబట్టి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో విత్తనాలు నాటుకోవడమే కాదు, వాటికి ఈ నీటి యాజమాన్య పద్ధతులు కూడా చేపడితేనే మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే నీటిని అందించే ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం ఎండలో నీటిని ఇవ్వకండి మొక్కలకి. అలా ఇస్తే మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ వీలైతే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేయండి. ఎండాకాలం శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి సొరకాయకి, దోసకాయకి మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని సాగు చేసే ప్రయత్నం చేయండి. మార్కెట్లో రేట్ ఉంటే మాత్రం మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమంది రైతులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ నుండి మీకు మరిన్ని నోటిఫికేషన్లు, రైతులకు సంబంధించిన మరింత సమాచారం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.